వెంకటేశ్వర కళ్యాణం అయిపోయింది, పద్మావతి కళ్యాణం అయిపోయిన తరువాత ఒక రోజున లక్ష్మీదేవి వచ్చింది ఏకాంత మందిరంలోకి. చెయ్య మీద కూర్చునంది, ఏమండి పద్మావతి పరిణయానికి కుబేరుడి దగ్గర అప్పు చెయ్యాలా? నేను లేను లక్ష్మిని, నన్ను అడిగితే నేను ఇవ్వను, నన్ను దూరం చేసి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు వచ్చుకున్నారంటే అంటే ఆయన అన్నాడు, అంత మాట అనకు లక్ష్మి, నేను కావాలని నిన్ను దూరం పెట్టి కుబేరుడి దగ్గర అప్పు పుచ్చుకోలేదు, ఆ అప్పు పుచ్చుకోవడానికి ఒక కారణం ఉందన్నాడు. ఆవిడంది పోన్లేండి, పుచ్చుకుంటే పుచ్చుకున్నారు, ద్రవ్యమే కదా కావాలి, ఎంత పుచ్చుకున్నారో చెప్పండి ఇచ్చేద్దాం, మళ్ళీ ఇద్దరం కలిసి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోదాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని కదా మంగళాశాసనాలు చదువుతారు. ఆయన అన్నాడు, కాదు, అసలు విషయం నేను ఎందుకున్నానో తెలుసా ఈ కొండ మీద? నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. వ్యాస భగవానుడు చెప్పాడు, దేవతలు చెక్కలేదు, విశ్వకర్మ చెక్కలేదు, ఎవరూ ప్రతిష్ఠించలేదు, స్వామి తనంత తానుగా పద్మపీఠం మీద నించున్నాడు. అలా అది శిలామూర్తి కాదు, సాక్షాత్ భగవానుడు. అందుకే విద్యుద్ఘాతమని పిలిచింది శాస్త్రం. ఇలా చూస్తే చాలు లాగేస్తాడు మనసుని, మీరు ఏ అలంకారం చేయండి నక్కుతుంది. అందుకే అటువంటి మూర్తి. ఆయన అన్నాడు లక్ష్మీదేవితో, ఇక్కడే నేను ఉండాలి లక్ష్మి, నేను రాను. ఎందుకు రానో తెలుసా వైకుంఠానికి? ఒక కారణం ఉంది. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులాచరించి తత్పాపకర్మ ప్రభావంబున రోగాది దుఃఖములు కలుగగా తాళలేక మొరలు పెట్టి నన్ను పిలువ వారిని బ్రోవకుండగా విడుచుట నాకు పాడి కాదు. కావున వారి